ఏమైంది బాబు, నీ ఇన్స్టాగ్రామ్ లో వస్తా అంటావా? నా కళ్ళతో చూస్తా అంటున్నా. అయ్యో, నువ్వు ఆగం కాకే పెద్ద మనిషి. లేడీస్ అన్నాక టైం పడుతుంది అని చదువుకొని రావద్దానే. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకే, సరేనా? హలో. ఏం బాబు, వచ్చేదా కాగలేవా? వస్తున్నాను. 10 తులాల గోల్డ్, 5 లక్షల క్యాష్ సరిపోతాయా? లేకపోతే ఇంకేమన్నా కావాలా? కోట్ల విలువ చేసే బంగారు గని లాంటి నువ్వే నాతో ఉండగా 5 లక్షల క్యాష్, 10 తులాల గోల్డ్ ఎందుకు బంగారం చెప్పు? నువ్వైతే జల్దిరా, మనం పోదాం. నువ్వు మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నావు నన్ను. నిజంగా నేను అంత అందంగా ఉన్నానా? నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు సిగ్గేస్తుంది. అందంగా ఉన్నానా అంటున్నావా? నీ అందం ముందు కోహినూరు వజ్రం, మోనాలిసా కూడా తక్కువే, తెలుసా? సరే బాబు, నా అందాన్ని నేను వచ్చాక పొగుడుదువు కానీ ఒక 5 నిమిషాలు ఆగు, వచ్చేస్తున్నాను. ఓకేనా? బాయ్ మరి. ఇది మంచి సుడుంది కదనే. గోల్డ్కు గోల్డ్, పైసలకు పైసలు, లవర్ అంటే నాకేం టెన్షన్ ఇక. అది సరే కానీ నిన్న ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి పరిచయం అయింది. ఇలా లేచిపోవడానికి నీతో రెడీ అయ్యి చదువుకొని వస్తాంది. ఏం మాయ చేసినవే నాకు అసలు అర్థమైతలేదు. మాయా లేదు, మంత్రం లేదు. పని పాటలేని కొంతమంది ఆడోళ్ళు ఇన్స్టాగ్రామ్లో 24 గంటలు ఉంటారు. వాళ్ళు రీల్సే చూస్తారో చాటింగ్ చేస్తారో ఎవరికి తెలియదు. నాలంటోడు గెలుకుతారు, వాళ్ళు పడతారు. సింపుల్. ఇంతకీ ఇప్పుడు వచ్చే లవర్కు పెళ్ళయిందా? లేకపోతే నీలాక సింగిలేనా? అది సింగిల్ అయినా డబుల్ అయినా మనకెందుకే? మనతో ఏమైనా జీవితకాలం కలిసి ఉంటుందా? మోజు తీరినాక ఎట్లాగో మనల్ని వదిలిపెట్టిపోతుంది. మనం నిమిత్త మాత్రం, ఓన్లీ ప్రేక్షకుని మాత్రమే. తెలిసిందా? గట్లా వస్తాంది. ఆమెనా మీ లవరు? ఆమె నా లవర్ కల్పన. ఏమనుకుంటున్నావు? ఉన్నది. మరి ఏమనుకుంటున్నావు? ఇన్స్టాగ్రామ్ లవరా మజాకా? హాయ్. లేట్ అయింది, వెయిట్ చేయించానా బాబు? పర్లేదు. ఈయనెవరు, మీ ఫ్రెండా? ఫ్రెండ్ రమేష్. హాయ్ అండి. కల్పన ఇన్స్టాగ్రామ్ లవర్. ఇప్పటిదాకా వెయిటింగ్ చేసి. అవునవును. నీ కల్పవృక్షంకి ఏందే, మంచి పిల్లనే పట్టినావు కదా. పో పోయి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండరు. ఓకే, బాయ్. బాయ్ బాయ్ అమ్మా. ఓ కిషోర్ అన్నా, నమస్తే నమస్తే రమణ. కిషోర్ భాయ్. హింసాదే అన్న, హింసాదే ఇద్దరు కలిసి ఎటో పోతారు. మేం నీ దగ్గరికి వస్తున్నామన్నా, నువ్వేటో పోతానో కదా బండి తీసి. ఇంతకు మీకు ఈ విషయం తెలియదానే? ఏ విషయం? మాకేం తెలియదు అసలు, విషయం ఏంటిది? మన నాగన్న లవర్ లేచిపోయింది. ఏంది? నాగన్న లవర్ లేచిపోయిందా? ఆయనకు ఉన్నది ఒక్కటే భార్య కాదే, ఈ లవర్ లేచిపోవడేంది? ఓ రమేష్ అన్న, నీకు ముచ్చట తెలియదానే? నాకు తెలియదు. నాగన్నకు అసలు పెళ్ళే కాలే. 5 ఏళ్ళ బట్టి ఒక అమ్మాయితో సహజీవనం చేస్తాడు ఆయన. ఓ గిత్త ఘోరమానే. పెళ్లి చేసుకోక సహజీవనం చేసుడేంది? ఇంతకీ లేచిపోయింది ఆమెనా? అవును. పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో. అవును కిషోర్ అన్న, ఎందుకు లేచిపోయిందంటే అసలు నాగన్న కరెక్ట్ చూసుకోలేదా ఏంది? ఏమో అన్న, అవన్నీ నాకేం తెలిసే, కానీ లేచిపోయింది మాత్రం నిజం. అసలు ఏం జరిగింది అనేది నాగన్ననే చెప్పాలి. నేను అంటే నాగన్న దగ్గరికే పోతానా. మీకు ఏమైనా పని ఉన్నదా అని మీరు నాతో పాటు వస్తారా? మాకేం పని ఉన్నది, పోదాం పారి. పారి. ఏమైనా కల్పవృక్షం?
2 డేస్ నుంచి మూడిగా ఉంటున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? మా నాగిబావ గురించి ఆలోచిస్తున్నా. చాలా బాధగా ఉంది. నేనంటే చాలా ప్రేమ తనకి. నేనంటే పిచ్చి. అంత ప్రేమ చూపించేవాడిని వదిలి నువ్వు నాతో ఎందుకు వచ్చావు? అసలు ఏమైందో, నీతో ఎందుకు వచ్చానో నాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు. నాకు అతనే గుర్తొస్తున్నాడు. సరే, నీకేం చేయాలనిపిస్తే చెయ్యి, ఎక్కువ ఆలోచించాలి, సరేనా? దీనికి ఇష్టం లేకుండా బలవంత పెట్టి మనతో ఉంచుకోవడం కరెక్ట్ కాదు. ఎట్లయినా చేసి దీన్ని వాళ్ళ బావ దగ్గర దింపి రావాలి. సో మనకద్దు ఇది, ఇది ఉసురు మనకెందుకు? ఏందేమో ముగ్గురు పనివాడు వచ్చారు, మౌనం పాటిస్తారు, ఏం మాట్లాడరా? అదే అన్న, అట్లా జరిగాయి కదా, పరామర్శిద్దామని వచ్చిన. అట్లా జరిగిందంటే ఏం జరిగింది? పరామర్శించడానికి నా ఇంటి వాళ్ళని వచ్చిరా? సరే, మరి పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు ఊపుకుంటా ఉత్త చేతులతో వచ్చింది ఏందే? మరి మందు తెలియదేందే కిషోరన్న? ఎప్పుడు నేనేదా అయ్యానే పోయో బాటిల్ తీసుకొస్తేందే అటు ఇటు చూస్తున్నావు ఊకే? అది కాదే, బాధలు ఉన్నావని మందు తేలేదే, లేకపోతే తీసుకొత్తుమే. మరి ఇప్పుడు బాటిల్ తెమ్మంటావు అన్న? 2 పెగ్గులు ఎత్తావా మరి? ఏడ్చుకుంటా మూలా వంట అరే పెగ్గులు ఎత్తారా అని అడగబడుతుంది. లేపో కిషోరన్న, బాటిల్ లేపో. సరే నాగన్న, ఇప్పుడే తెస్తా. దా రమణ, పోంప. ఇదేందే కిషోరన్న, ఊరు లేచిపోయిన రందే లేదు నాగా. నాకు మందు తెమ్మంటాండి ఎందుకంటే అందుతోటి అవుతారేమో మందు, ఆగినాక బాధలని చెప్తారు కావచ్చు. అంతే కదా? మరి పోయి చేద్దాం. నేను కల్పన, ఏం డిసైడ్ అయ్యావు? తీసుకెళ్ళి మీ నాగిబావ దగ్గర దింపి రావాలా? నీ మనసులో అనవసరంగా ఆశలు రేపి ఇంత దూరం తీసుకొచ్చా. నా మీద కోపం లేదా బాబు? కోపం ఎందుకు? 2 రోజుల ముందు వరకు మనం ఎవరో తెలియదు. లైఫ్లో ఈ 2 రోజులు లేవనుకుంటే మనసు ఎలాంటి బాధ ఉంది. వెళ్ళి బ్యాగ్ సర్దుకో, ఈ నాగిబావ దగ్గర తీసుకెళ్ళి దింపిస్తాను, సరేనా? వెళ్ళి. బాబు సారీ బాబు. వేలానికి చిక్కి గిలగిల కొట్టుకుంటున్నావు అమ్మా. నీకు ఏం తెలుస్తేనా బాధ? ఆశ పెట్టినందుకు సారీ బాబు అంటు. నా కల్పన నన్ను విడిచి 2 గంటలు కూడా ఉండకపోను. అట్లాంటిది 2 రోజులు అవుతుంది. ఎక్కడున్నదో, ఏం తింటుందో, ఏం చేస్తుందో ఏమో నాకైతే. సరే దీనాగన్న, ధైర్యంగా ఉండు, బాధపడకు. ధైర్యంగా ఉండకుండా ఇప్పుడు నా పోరి జాడకి ఇట్లా పోతున్నానే నేను. అయ్యో, కోపం ఎందుకేనా అన్న? మేము ముగ్గురం లేమా అని నీకు? అసలు అట్లా కాదు కానీ, ఆమె నీకు అసలు ఎట్లా పరిచయం, ఎక్కడ పరిచయం, సరే చెప్పరాదు నాగన్న? నా దిల్కా ధడ్కన్ నా కల్పన. నా ప్రేయసి కోసం జరిపిన తవ్వకాలలో 5 ఏళ్ల కింద దొరికిన నా బంగారు గని నా కల్పన.
నుంచి బయటకు వచ్చేసా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదు, ఎటు వెళ్ళాలో అర్థం అవట్లేదు. ఇంత పెద్ద ఊరిలో నాకెవరో తెలియదు, పిచ్చిలేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదు. నాకు చావు తప్ప వేరే దారి కనిపించట్లేదు. ఏ దారి లేనప్పుడు గోదావరి దిక్కు. నాకు కూడా బ్రతకాలని లేదు. నువ్వు వస్తా అంటే ఇద్దరం కలిసి చనిపోదాం. వస్తావా? ఏమంటావు? నాకంటే ఎవరూ లేరు, ఎక్కడ ఉండాలో తెలియక చస్తానంటున్నాను. మరి మీకేమైంది? ఎందుకు చావాలనుకుంటున్నారు? అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉన్నట్టు లక్షల ఆస్తి ఉన్నా నాకంటూ మాట్లాడడానికి ఎవరు లేరు. ఒంటరిగా ఉండి ఏం చేయాలి? అంటే మీకు పెళ్లి కాలేదా? మీరు ఒక్కరే ఉంటారా ఇంట్లో? పెళ్ళి కాలేదు, ఒక్కనే ఉంటా. ఏ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా మరి? ఇప్పటికిప్పుడు పెళ్ళనే ఆలోచన లేదు, కానీ మీకు ఇష్టమైతే మీ ఇంట్లో మీతో కలిసి ఉండొచ్చా? నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. నాకెందుకు ఇష్టం ఉండదు? నా ఇంటికి వచ్చి ఉండు, నాకు ఇంత వండి పెట్టు, నువ్వు ఇంత తిను. సరేనా మరి? మనిషి సన్నమేనా, నీ మనసు దొడ్డు. నువ్వు దొరకడం నా అదృష్టం. ఆడదిక్కు లేని నాకు నీ దిక్కు చూసినందుకు నాకే అదృష్టం. పా, మన ఇంటికి పోదాం. అప్పటి నుండి మేము పెళ్లి చేసుకోకున్నా 5 సంవత్సరాలుగా భార్యాభర్తలుగానే కలిసి సంతోషంగా ఉంటున్నాం. టూ గ్రేట్ నాగన్న. ఎవరో తెలియని అమ్మాయిని నువ్వు ఇంటికి తీసుకొచ్చి పెట్టి లైఫ్ ఇచ్చుడేంది? ఇది మామూలు విషయం కాదు నాగన్న. అంత హ్యాపీగా ఉన్న ఈ టైంలో ఇట్లా జరగడం మాత్రం బాధాకరం నాగన్న. ఎవడో కామాంధుడు నా కల్పన మనసు విరిచి మాయమాటలు చెప్పి లేపుకొని లేపకపోయినోడు కామాంధుడో కాదో తెలియదు నాకన్నా. మీ కల్పన లేచిపోయి నిన్ను మాత్రం అందుని చేసింది. ఏ రామన్న, నా పోరి నన్ను గుడ్డోని ఏదే, మళ్ళీ నా కోసం తప్పకుండా వస్తుంది. ఏమనుకుంటున్నావు నా డార్లింగ్ అంటే కల్పన? నీ నమ్మకమే నీ బాధకు మందే నాగన్నా. లేపు లేపు ఎగ్గు లేపు తీసుకో. ఏం రామన్నా, చూసినావానే నా కల్పన భూలోకంలో ఎక్కడున్నా నా కోసం వెతుక్కుంటూ వస్తుంది. చూసినా ఏం జరిగిందో ఇప్పుడు? ఏమనుకుంటున్నావు నా కల్పన అంటే? సరే తీయ నాగన్న, నువ్వు బక్కగా ఉన్నా నీ ప్రేమ మాత్రం ఏను లెక్క బలంగా ఉన్నది. 5 ఏళ్లుగా నువ్వు చేసిన త్యాగం, పెట్టుకున్న నమ్మకం వృధా కాలేదే నాగన్న. ప్రేమ రూపంలో మళ్ళీ నీ దగ్గరికే తిరిగి వచ్చిందే. ఇక ఇప్పటి నుంచైనా సంతోషంగా బంగారం, నన్ను వదిలిపెట్టి 2 రోజులు ఎట్లున్నానే? ఇంకోసారి వదిలిపెట్టి పోతావా? సారీ నాగి బాబా, నేను ఎదురు పెట్టెళ్ళి చాలా తప్పు చేసిన. ఇక చచ్చేంత వరకు మీతోనే ఉంటా. వద్దు నాగి బాబా. ఇన్స్టాగ్రామ్ లో ఎవరితో పడితే వాడితోటి చాటింగ్ చేయకు, చీటింగ్ చేస్తారు తెలుసా? జీవితంలో ఇన్స్టాగ్రామ్ జోలికో, సరేనా? అలాగా ఏమేమి పోతారండి, ఈ కష్టసుఖాలు మాట్లాడుకోలేదు. గతం కథ, ఆ రోజు జరిగిన విషయం మర్చిపో. నాగన్నతో సంతోషంగా ఉండు. నేను కూడా ఎవరికి చెప్పాను, సరేనా? సరే, మీ ఫ్రెండ్ చాలా మంచోడు, నన్ను కాలు కింద పెట్టకుండా చూస్తున్నాడు. ఆయనే ఎవరైనా అట్లనే చూసుకుంటాడు. కాకపోతే ఆయన చూసుకుంటే వాళ్ళు ఎవరు లేరు. ఏం చేస్తాం? సరే మరి. $5 లక్షల క్యాష్, 10 తులాల గోల్డ్.
అని పడదేమన్నట్రా వచ్చింది 2 రోజులు కాకముందే బాగా ఉత్తాండు అన్నది దింపమన్నది పోయింది. నువ్వేంద్ర బామ్మాది ఎట్లా చూస్తున్నావు? 2 రోజుల్లో ఉండి పోరి మైకం పడి నువ్వు దేకుడు అనుకున్నావా? నీ మైకం ముందు పోరి మైకం ఎంతరా? నాకు నువ్వేరా తోడు, నీతోరా నా గోడు. నాకు పెగ్గులేసి సపడేమంట.